మృత్యుంజయ నాయుడు గారు మీరు సఖ్యతగా ఉంటారు, మంచి స్నేహితులుగా ఉంటారు అంటారు, వాస్తవమా కదా? సరే, రాజకీయంగా నేను చెప్తే కదా, కుటుంబం అన్న కూడా చిన్న చిన్న అంశాలు ఉంటాయి. సఖ్యత ఉన్నా, విభేదం ఉన్నా, ఏదున్నా ఇవాళ ఎదురుగా ఉన్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించి అది శ్రీధర్ బాబు కావచ్చు, మృత్యుంజయం కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం లేదు. అంతకంటే పెద్దగా దాని మీద చర్చ చేయాల్సిన అవసరం లేదు. అంశం ముందుకు నడుస్తుంటారు. అయితే ఇటీవల రాజన్న సిరిసిల్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉమేష్ రావు యొక్క సస్పెన్షన్ విషయం కావచ్చు, వేములవాడగా సంబంధించి మహేష్ కొనగాల సస్పెన్షన్ విషయం, దాంట్లో మీ హస్తం కూడా ఉంది. మీరు మృత్యుంజయ నాయుడు గారు కలిపే వాళ్ళని సస్పెండ్ చేయించారు అంటుంటారు. పార్టీ నాయకత్వం నాకు సంబంధం లేదు, నేను నాకు అధికారం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆరోపిస్తున్నారు? వాళ్ళు రాజకీయం నేను చెప్తే కదా, రాజకీయంగా ఆరోపణలు కామన్ దాని గురించి పెద్ద నేను చర్చ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇంకా ఓకే. ఇకపోతే తెలంగాణ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు అన్న విమర్శ అయితే మీపై ఉంది. 2009 పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ఇవాళ 2018 ఆగస్టు 30 నేను కేసీఆర్ ఇంట్లో ఢిల్లీలో అడుగుపెట్టిన, కేసీఆర్ ఇంట్లో హైదరాబాద్లో అడుగుపెట్టిన. నేను మూర్ఖుణ్ణి. ఒక్కసారి వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రుడు వివేక్ గారు, కేశవరావు గారు, నేను ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళినాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసినాం తప్ప, పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు సెంట్రల్లో ఆయన ఎన్నడన్నా తప్పిపోయి పార్లమెంట్కి వస్తే కలసడం తప్ప మిగతా ఏ కార్యక్రమం, ఈవెన్ దో సోషల్ ఫంక్షన్ కావచ్చు, పొలిటికల్ ఫంక్షన్ కావచ్చు, అఫీషియల్ ఫంక్షన్, ఎక్కడా ముఖము కూడా చూసుకోలే. అలాంటి విమర్శలు ఎందుకు వచ్చాయి? కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు, ఇక పార్టీ మారబోతున్నారు, గులాబీ కండువా కప్పుకోబోతున్నారు విమర్శలు వచ్చాయి. పొన్నం ప్రభాకర్ చర్చనీయాంశమైన వ్యక్తి. పొన్నం ప్రభాకర్ మీద ఉత్సాహంగా నీతివంతంగా ఒక లైన్ తీసుకొని ఉంటుంటే ఆ నచ్చనేటువంటి వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి. కాబట్టి అటువంటి ఈడియట్స్ నా మీద చెప్తుంటారు, దాని మీద పట్టించుకునే అవసరం. నేను చెప్తున్నా కదా, నేను మూర్ఖుణ్ణి అని నాకు నేను అనుకుంటున్నా అంటే నాకు ఎంత గట్స్ ఉంటే నేను అనగలుగుతా. నేను కేసీఆర్ గారిని వీళ్ళ ముగ్గురితో మీరు రికార్డు ఉంటుంది, మీకు నిజంగా అంత సోర్స్ ఉంటే వెరిఫై చేసుకోండి. నేను ఢిల్లీలో కూడా ఎన్నడూ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టలే. హైదరాబాద్లో కూడా ఒకటేసారి పోయినా నా అనేక సమస్యల మీద చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన తప్ప ముఖ్యమంత్రి గారికి కలిసి రిప్రజెంటేషన్ కూడా చేయలే. ఆ రోజు వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండి మీద కొరకు కలిసినాడు కూడా ఆ ముఖ్యమంత్రి గారు మీరు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసారు, ఏం సంగతి అని అడిగినా కూడా కేశవరావు గారు సాక్ష్యం, వివేక్ గారు సాక్ష్యం. అంతకు తప్ప ఎన్నడూ ఎక్కడ ఏ సందర్భంలో కలదు. నాకు ఒక చిన్న అనుమానం ఉందండి, ఒక మాజీ పార్లమెంటరీగా మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 31 జిల్లాలుగా మార్చారు కదా, దీనికి కేంద్రం ఆమోదం ఉందంటారా? రాష్ట్రాల విభజన, గ్రామాల విభజన, మండలాల విభజన కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రానికి ఉండే హక్కు. ఇప్పుడు జిల్లాలుగా పెరిగినప్పుడు ఐఏఎస్ని కేటాయించాలన్నా ఏదన్నా కేంద్రం నుంచి రావాల్సిందే కదా, కేంద్ర సర్వీస్ నుంచి. దాని గురించి జనాభా ప్రాతిపాదికన లేకపోతే అక్కడ ఉండబడేటువంటి రాష్ట్రాల్లో నియామకమవుతున్నటువంటి అధికారుల సంఖ్య ప్రకారంగా కేటాయింపు తప్ప జిల్లాల వారీగా ఉండాలనేటువంటి రూల్స్ లేదు. జిల్లాల పెంపుకి కేంద్రానికి సంబంధం లేదు అంటారు. పక్కా రాష్ట్ర ప్రభుత్వమే తన స్వయంగా కూడా జిల్లాలను పెంపు చేసుకోవచ్చు అంటారు. ఎస్, ఓకే. అది అనాలోచితంగా చేసింది రాష్ట్రం. ముక్కలు మా జిల్లా కరీంనగర్ ఒక ఉమ్మడి జిల్లాగా ఒక గౌరవంగా ఉండబడే జిల్లా. కేసీఆర్ గారిని 3 సార్లు 2 ఉప ఎన్నికలు, ఒక ఎన్నిక లోపల పార్లమెంట్ మెంబర్ గెలిపించిన జిల్లా. భౌగోళికంగా దాన్ని ముక్కలు చేసి 7 జిల్లాలు చేసినారు. ఆ విధమైనటువంటి బాధ ఉంది. మాకు తెలియకే మీతో ఈ క్లారిటీ తీసుకున్నాం అనమాట. 100% కేంద్రం ఆమోదం ఉండాలా లేదంటే ఆమోదం లేకపోయినా చేసుకోవచ్చా? అవగాహన ప్రకారంగా తప్పకుండా జిల్లాల ఏర్పాటు అనేటువంటిది, లేదా మండలాల ఏర్పాటు అనేటువంటిది, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అనేటువంటిది, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 100% హక్కు. దాంట్లో ఎటువంటి కేంద్రానికి సంబంధం లేదంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 2019 అధికారంలోకి వస్తే ఈ జిల్లాల పెంపుని ఇలాగే కొనసాగిస్తారా, లేకపోతే పూర్వంలాగే ఇది చేయడానికి మళ్ళీ కుదించడానికి ప్రయత్నం? రాబోయే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ నిర్ణయం తీసుకొని అడిగే
ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను. అంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక సీనియర్ మంచి వాయిస్ పార్లమెంట్లో ఉంటారు, రాష్ట్రంలో జరిగేది నాకు ఉన్న అభిప్రాయాన్ని ఆనాడు ఆ సందర్భంగా కొన్ని మండలాలకు మాత్రం, కొన్ని గ్రామాలకు మాత్రం తప్పకుండా. ఇప్పుడు మా దగ్గర జమ్మికుంట దగ్గర ఒక వావిలాల అని ఉంటుంది, అక్కడ ఒక నూతన మండలం ఏర్పాటు చేయాలి, మేము ఏర్పాటు చేస్తాం, హామీ ఇస్తా ఉన్నాం మీ ద్వారా. అదే బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో బలవంతంగా కలిపినారు, తిరిగి కరీంనగర్లో కలుపుతాం. అట్లా కొన్ని అంశాలను మేము ఈరోజు ప్రజలకు విశ్వాసంగా అక్కడ హామీ ఇచ్చినాం, మీ ద్వారా కూడా చెప్తున్నాం. అటువంటి ఇష్యూస్ అట్లా లోకల్ ఎవరికైనా ఇష్యూస్ ఉంటే, ఇప్పుడు ఒకసారి డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయిపోయాక నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, ఒక ఉదాహరణకు కరీంనగర్ పార్లమెంట్ ఒక జిల్లా ఉంటుండే, రైట్? పార్లమెంట్ అనేది ఎక్కడికైనా ఇంకో జిల్లా 2 జిల్లాలకు ఉండడం సమస్య కాదు, 3 జిల్లా. నౌ కరీంనగర్ పార్లమెంట్ ఇంటూ 5 డిస్ట్రిక్ట్స్, రైట్? ఫరోలే పార్లమెంటు. హుస్నాబాద్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి 2 మండలాలు వరంగల్ అర్బన్, 2 మండలాలు కరీంనగర్, 2 మండలాలు మున్సిపాలిటీ సిద్దిపేట, 6 మండలాలు 3 జిల్లాలు అయినాక ఎమ్మెల్యే ఎక్కడికి పోవాలి? అభివృద్ధి మీద ఏ కలెక్టర్ని అడగాలి? షౌట్ మైండ్, జ్ఞానం ఉండాలి కదా. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పొన్నం ప్రభాకర్ గారు అంటేనే ఉద్యమాలకు కేర్ ఆఫ్ అనమాట. ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమంతో ఇక్కడ దాకా ఎదిగినా అని చెప్పి, ఉద్యమాలతోనే పెరిగిన వ్యక్తి, విద్యార్థి సంఘ నాయకుడి నుంచి ఇక్కడ దాకా ఉద్యమం ఎదిగినా. ఇవాళ కూడా ఎనీ ఎడ్యుకేషన్ అది దెబ్బలు తినేది కావచ్చు, తన్నేది కావచ్చు, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ రో. అలాంటి ఉద్యమాలకు కేరాఫ్గా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతున్నా ఆ స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నారు. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, నిధులు పేరుతో ఏర్పాటైన స్వయం పాలన వచ్చిన తర్వాత, తెలంగాణలో స్వయం పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ అంటే ఆంధ్రులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, ఎవరికైనా కూడా ఈ కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కూడా అవకాశాలు కల్పిస్తున్నా, మిగతా వారి విషయాలు పక్కన పెడితే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయిలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, పోరాటాలు చేయలేకపోతున్నారు అన్న ఒక చిన్న వెలితి అయితే కొంతమందిలో ఉంది. మళ్ళీ మొదటి క్వశ్చన్ అయ్యాను. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ పోరాట పటిమ అధికారంలో ఉన్నదానికంటే ప్రతిపక్షంలో రెట్టింపైంది. ఉత్సాహంగా పొద్దున్న లేస్తే దేర్ ఇస్ నో అదర్ బిజినెస్ డూయింగ్ ఓన్లీ ఫైటింగ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. కరీంనగర్ పార్లమెంటు క్షేత్రంగా నా యొక్క కార్యక్రమాల వివరాలను మీరు దయచేసి అక్కడి నుంచి తెప్పించుకొని చూడండి. మీది హైదరాబాద్ మహానగరంలో బతికేటోళ్ళు మీరంతా, మేము పల్లెటూరులో కాబట్టి ఇక్కడ దాకా అందుతలేదు కాబట్టి. హైదరాబాద్ మహానగరంలో ఉంటారు కదా. నేను నెలకు 10 రోజులు కూడా ఉండే ఇక్కడ, 20 రోజులు నా ఊర్లో ఉంటా. ఏదో సందర్భంగా ఇక్కడనో రాజకీయ పరంగా హెడ్ క్వార్టర్ ఇక్కడ కాబట్టి ఉంటాము. నా ఊరు కరీంనగర్. నేను ఐ లవ్ మై కరీంనగర్. నేను కరీంనగర్ సమస్యల మీద ఏ విధంగా పోరాడతా అనేటువంటిది ప్రజలకు తెలుసు. కాబట్టి నేను చెప్పిన కదా, అట్లీస్ట్ నీ ఇంటర్వ్యూ ద్వారానన్నా నా మిత్రులకు, నన్ను ప్రేమించి నీకు సమాచారం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా, మిత్రమా ఒక పాజిటివ్ మైండ్కి రండి, ఏదన్నా ముందుకు పోయేటువంటి అవకాశం చేయండి. విమర్శ చేస్తే దాన్ని పేపర్ ఎవిడెన్స్ ఆధారం కౌంటర్గా డిబేట్ చేసి ప్రూవ్ చేయగలిగే శక్తి ఉంటే చేయండి తప్ప ఈడియటిక్గా పిచ్చిలేసి అసహనంతో ఏకండ్రా బాబు అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం నుంచి, ఆ ఉద్యమాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఐ థింక్ 2004లో అనుకుంటా రాజకీయ కురుదుడైన ఎంఎస్ఆర్ గారి మీదే కరీంనగర్ నుంచి మీరు పోటీ చేశారు. 25,000 ఓట్లు తెచ్చుకున్నారు మీరు అక్కడ. అసలు ఆ రోజు ఎందుకు అలా పోటీ చేయాల్సి వచ్చింది ఆయన మీద? నా తండ్రి ఆదేశం. ఆనాటికే 1987లో నేను కాలేజీ ప్రెసిడెంట్ అని చెప్పిన. 2004 అంటే 17 సంవత్సరాలు. వాస్తవంగా సత్యనారాయణరావు గారు నేను ఎన్నికల్లో పోటీ చేయనని అనేక సందర్భాల్లో చెప్పినారు. ఈ చర్చ రాకముందు కూడా నేను చెప్పిన, సత్యనారాయణరావు గారు నేను రాజకీయంగా నాకు పెద్ద మనిషిని చెప్పారు. వాళ్ళంతా నీతివంతులు, చాలా ఆశ్చర్యపోయాను నేను, గౌరవమైనటువంటి పెద్దవాళ్ళని చెప్పినాను. అదేవిధంగా సత్యనారాయణరావు గారు ఎన్నికల్లో పోటీ చేయని చెప్పడమే కాక, నేను ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే నాకు అవకాశం ఇచ్చి నువ్వు పోటీ చేయమని చెప్పిన వ్యక్తి. నాతో పాటుగా నా తల్లిదండ్రులకు కూడా పొన్నం ప్రభాకర్ టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపించుకోమని చెప్పినటువంటి వ్యక్తి. ఆనాడు మీకు మా మిత్రుడు గిడుగు రుద్రరాజు గారు తెలిసే, గిడుగు రుద్రరాజు తెలుసు, మీరు అడగండి. గిడుగు రుద్రరాజు గారు ఇవాళ సాక్షిలో ఈనాడు నుంచి ఉన్న దిలీప్ రెడ్డి గారు ఉంటారు, తెలుసా? తెలుసు. ఆంధ్రజ్యోతిలో సుధాకర్ గారు అని ఉండరు, తెలుసు, సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళు ఆనాడు ఢిల్లీలో ఉండరు. సత్యనారాయణరావు సార్ నాకు టికెట్ ఇచ్చిండ్రా, చెప్పిండ్రు టికెట్ అయిపోయింది నాది అని చెప్తే, రాజుగారు నా దగ్గర మిత్రుడు, వాళ్ళ పైసలతో స్వీట్ కొనుకొచ్చి సత్యనారాయణరావు గారు ఉన్న గెస్ట్ హౌస్లో సత్యనారాయణరావు గారికి స్వీట్ తినిపించి
అని మా అమ్మ నాన్నతో మాట్లాడి నీ కొడుకు టికెట్ ఇచ్చినామా కష్టపడి గెలిపించుకోండి అని నా కార్యకర్తలు నా ముఖ్య నాయకులతో ఒక 100 మందితో టెలిఫోన్ మాట్లాడించిన సార్కు. రాజకీయ పరిణామాలు నేను వారినేం తప్పు కొడతానని ఇవ్వాల, వారు పెద్ద మనిషి ఇవ్వాలో కూడా చెప్తున్నాను, వారి ఆశీస్సులు నాకు ఉన్నాయి, వారు చాలా గౌరవమైన వ్యక్తి, దాంట్లో ఏం ఇష్యూ డిస్ప్యూట్ లేదు, ఐ రెస్పెక్ట్ హిమ్. సరే ఆ రోజు మనసు మార్చగలిగారు రాజకీయంగా, తెల్లారి వరకు టికెట్ మారిపోయింది. సరేగా వారే పోటీ చేసినారు. కానీ మా నాయన ఒక మాట అన్నాడు, అరే 17 సంవత్సరాలు రాజకీయాలు తిరిగిన బిడ్డ, ఆర్థికంగా నిజంగా చెప్తున్నా, నా కుటుంబం నాకు ఆర్థికంగా అన్ని రకాల సహకారం చేసింది. నా అన్నలు, మా వదినలు, నా మిసెస్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, నా కుటుంబంలో నా రాజకీయ మిత్రులు కావచ్చు. ఉదాహరణకు మీరు అర్ధరాత్రి తిరిగి 10 గంటలకు వస్తా ఉన్నాం, 20 మంది భోజనం చేయాలి, భోజనం వంట పెట్టేటువంటి ఇల్లు కూడా సహకారం కాదు. నాకు పొలిటికల్ పొన్నం ఫ్యామిలీ అనేటువంటి టోటల్ అవుట్ రైట్ సపోర్ట్. అటువంటి పరిస్థితులలో మా నాయన అరే సత్యనారాయణ రావు నాతోనే స్వయంగా మాట్లాడి నీకు టికెట్ ఇచ్చినా అన్నాడు. మళ్ళీ ఆయన పోటీ చేస్తాను, నువ్వేం లేదు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేయన్నాడు. 1 ఎకరం అమ్మినా మంచిదే, ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్లేదు, పోటీ చేయన్నాడు. ఇలా మా నాయన చనిపోయినాడు కీర్తిశేషులు. నాకు కూడా ఇష్టం లేకున్నా తండ్రి గారి మాట లేకపోతే ఒక మాట చెప్పాడు, వదిలిపెట్టేసి నాతో వ్యవసాయం కూడా. నేను ఎంఏ చదివినా LLB చదివినా మా నాయన వ్యవసాయం రమ్మంటుండు అని అనుకొని పోటీ చేసిన. ఇలా 25,000 మందికి జీవిత కాలంలో నేను వాళ్ళ కాలం మొక్కాలి. వాళ్ళంతా నాకు నన్ను ఒక ఆశీర్వదించి ఇండిపెండెంట్ 2004 కాంగ్రెస్ వేవ్ 25,000 ఓట్లు చిల్లర వచ్చినాయి. ఆ విధంగా రాజకీయం స్టార్ట్ అయింది. నేను పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నేను వేరే పార్టీలో కలవలే. ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభ్యర్థి, వారు అధిష్టానం వర్గ అభ్యర్థినే తిరిగిన. అధిష్టానం బీఫామ్ ఇచ్చింది, మీ కార్యకర్తలు బీఫామ్ ఇచ్చారు తిరిగిన. ఎస్ తీసుకురాగలరు. వెంటనే తెల్లారి రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ కదా అని మళ్ళీ అన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి. రాజశేఖర రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి. సో 2005కి వచ్చేటప్పటికి నేను మళ్ళీ సత్యనారాయణ సార్ నేను మళ్ళీ అటుగానే తిరుగుతాను, నేను పార్టీలో సరే ఆ రోజు ఏదో సందర్భం చేసినాము, మీరు పెద్ద మనిషి, నన్ను మీరు క్షమించాలి అని ఏంటంటే ప్రభాకర్ నాకేం అభ్యంతరం లేదు, కిందోళ్ళు అందరూ ఒప్పుకుంటా అంటే సరే కిందోళ్ళు వాళ్ళ పేర్లు అవసరం లేదు, కొంతమంది విరోధం చెప్పినా కొంతమంది చెప్పినా ఏది జరిగినా ఆనాడు కేశవరావు గారు అధ్యక్షులు మే 8 నా బర్త్డే పోయి సార్ ఇలా నా బర్త్డే ఆశీర్వచనం అంటే పాపం ఆయన్నే కంప్యూటర్ మీద కూర్చొని నా సస్పెన్షన్ రివోక్ లెటర్ కొట్టించేసిండు. ఓకే, సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎత్తివేసినాక మే అయిపోయింది. జూన్ జూలై అట్లా ఆగస్టు వచ్చినప్పటికీ నేను మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాం. కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లలో చాలా యాక్టివ్గా సత్యనారాయణ గారితో ప్రచారంలో జరిగినా, నేను యాక్టివ్ కార్యకర్త నేను చెప్తే కదా. దాని తర్వాత నేను కోఆపరేటివ్ ఎలక్షన్స్ వచ్చిన, కోఆపరేటివ్ ఎలక్షన్స్ వచ్చి సింగిల్ విండో ప్రెసిడెంట్ అందరు సహకారం, సత్యనారాయణ గారు సహకారం, అందరు పెద్దలు వెంకటస్వామి గారు ఆ రోజు ఉండ్రి, మా జిల్లా ఇంకా ఫైటర్స్ జీవన్ రెడ్డి గారు లీడర్షిప్ ఉన్నారు. దాని తర్వాత రత్నాకర్ రావు గారు అందరూ మంచి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లీడర్స్, వెరీ నైస్ అండ్ హానెస్ట్. ఐ కెన్ సే ఎనీవే, అంటే వేరే వాళ్ళు కరప్ట్ అని అట్లా నేను ఇప్పుడు నువ్వు పెద్దన్న మంచివాడు చిన్న తమ్ముడు అట్లా కాదు కదా. చాలా మంచి జిల్లా, అందరూ కూడా కలిసి రాజకీయంగా ముందుకు పోతుంటుంది. అట్లా పోటీ చేసాం తప్ప మళ్ళీ దాని తర్వాత పార్టీలోకి వచ్చిన వారి ఆశీస్సులు తీసుకొని నేను కోఆపరేటివ్ ఎదిగినాం. డెఫినెట్లీ నేను వారు నా నేను ఈ చర్చ రాకముందు కూడా చెప్పిన మై రెస్పెక్టబుల్ పర్సన్. సార్